సార్ మీరు ఓకేనా? మా డాక్టర్ బాధిండ ఓకేలేండి రా సార్ వచ్చిందిలేండి. ఓకే వద్దు ఈ ప్రింట్అవుట్ తీసుకుంటాం. మాట్లాడదు ఇప్పుడు ఎందుకు ప్రశ్న ఇట్లా పిఎల్ రావు వాళ్ళు ఉన్నారు, వచ్చి కూర్చో. ఒకసారి కానీ బాలకృష్ణ గారి లోటు కనపడుతుంది. బాలకృష్ణ గారి లోటు కనపడుతుంది. తమిళనాడు ఎన్నికల్లో మత్స్యకారులు కీలక పాత్ర కాబట్టి బేదా మస్తాన్ రావు గారి మీద స్టాలిన్ గారు ఏదో మాట్లాడి ఒత్తిడి చేసి తెప్పించుకున్నారు. అసలు బోట్లు ఎక్కడయి? తమిళనాడు బోట్లు అయ్యి అసలు కారైకల్, పాండిచ్చేరి రాష్ట్రం కారైకల్. ఆ బోట్లు వెళ్ళిపోయేటప్పుడు ఆంధ్ర మత్స్యకారులు పోలీసుతో పాటుగా అసలు యుద్ధం చేసింది ఎవరు? మన ప్రాంతంలో మన మైపాడు నుంచి వాకాడు దాకా, వైట్ కుప్పం దాకా అసలు యుద్ధం చేసింది ఎవరు? తమిళనాడు బోట్లో. 12 బోట్లు, తమిళనాడు బోట్లు మనతో కలిసి యుద్ధం చేసినాయి అక్కడ. అది తెలుసుకున్నారు అసలు వీళ్ళు. కారైకల్ బోట్స్తో ఆంధ్రప్రదేశ్కి, తమిళనాడుకి, ఆ ప్రాంతం ఉన్న పాండిచ్చేరికి, వారికి దక్షిణంగా ఉన్న శ్రీలంకకి కారైకల్ బోట్స్తో తమిళనాడు, పాండిచ్చేరిలో ఒక ప్రాంతం, ఆంధ్రప్రదేశ్ అనేక సంవత్సరాలుగా వాళ్ళు ఇబ్బంది పెడుతున్నారు. తమిళనాడు ఎన్నికలకి అసలు డిఎంకే పార్టీయే లేదా కారైకల్లోనో, లేకపోతే ఇంకొక 7 ఎన్నికల్లో పోటీ. అంటే ఒక బురద జల్లి గుడ్డగాల్చి ముఖాన్ని వేస్తే సరిపోద్ది అనుకుంటున్నారు. ఎన్ని నెలల నుంచి ఉన్నాయి? 8-9 నెలల నుంచి ఇక్కడ ఉన్నాయి. వాళ్ళే ఒక తీర్మానం చేశారు, ఏ రాజకీయ నాయకుడు కూడా జోక్యం వద్దు మాకని. ఆల్ పార్టీస్ ఎవరు కూడా. ఎందుకంటే అనేక సందర్భాల్లో ఈ ఒప్పందాలు చేయడం ఫెయిల్ అయిపోతుంది, మన కస్టడీలోనే ఉంచుకోవాలని వాళ్ళు ఉంచుకున్నారు. అంతే తప్పితే, అంటే మీకు ఎందుకు క్లారిటీ ఇస్తున్నానంటే, అసలు తమిళనాడు బోట్లు తమిళనాడు కాదు. సోషల్ మీడియాలో జరిగే ప్రచారం స్టాలిన్ పార్టీయే పోటీ చేయటం అక్కడ ఆ రాష్ట్రంలో, ఆ ప్రాంతంలో. సరే, తమిళనాడు వాళ్ళే యుద్ధం చేస్తున్నారు ఆంధ్ర వాళ్ళతో పాటు. పాండిచ్చేరిలోనే, ఆ ప్రాంతంలోనే సమస్యలు ఉన్నాయి. ఇవన్నీ ఉన్నాయి. ఎందుకంటే ఇది ఒక సున్నితమైన అంశం కాబట్టి నేను కూడా వైఎస్ఆర్సీపీ ఎంత గందరగోళంగా మాట్లాడుతున్నా, ఇది ఒక ప్రత్యేకమైన పరిస్థితి. మత్స్యకారుల గ్రామాలు, సాంప్రదాయాలు, వాళ్ళ వ్యవహారాలు, వాటిని ఉంచుకున్నారు. వాళ్ళందరూ కూడా కొంత బాధతో ఉన్నారు. అది గ్రామాలు మాట్లాడుకుంటే, డిపార్ట్మెంట్ కూడా, పోలీస్ డిపార్ట్మెంట్ కూడా త్వరలోనే నిజాలు కూడా బయట పెడతారు. మొత్తం 10 రోజుల నుంచి ఈ 3 రాష్ట్రాలు, తమిళనాడు, పాండిచ్చేరి, ఆంధ్రప్రదేశ్, ఎవరెవరితో సంప్రదించుకున్నారు, ఏం జరిగిందనేది ఎవరి జోక్యం లేదు. పూర్తిగా విచారణ జరుగుతుంది. ఇక్కడి నుంచి బోట్లు పోయినాయి. బోట్లు పోతే వదిలేయలేదు కదా. కంప్లైంట్ చేసి జిల్లా కలెక్టర్ గారు, జిల్లా ఎస్పీ గారు, అందరం ప్రభుత్వం ప్రయత్నం చేసి ఇక్కడ నుంచి ఎత్తుకొని పోయిన బోట్లను మళ్ళీ పాండిచ్చేరి ప్రభుత్వ ఫిషరీస్ డిపార్ట్మెంటు ఆధ్వర్యంలో అరెస్ట్ చేసి పెట్టున్నారు. పాండిచ్చేరి ప్రభుత్వ ఫిషరీస్ డిపార్ట్మెంట్ ఆధీనంలో ఉన్నాయి ఆ బోట్లు. కలెక్టర్ గారు, ఎస్పీ గారు నిరంతరం చర్చలు జరుపుతున్నారు. అసలు ఒక స్పష్టత అందరికీ అర్థం కావాల్సింది, కారైకల్ బోట్లతో ఆంధ్ర, తమిళనాడు, పాండిచ్చేరిలో ఒక ప్రాంతం, 3 ప్రాంతాలు వారితో యుద్ధం చేస్తున్నాయి.
ఆ బోట్లు నిన్న దొంగతనంగా ఎత్తుకొని పోయేటప్పుడు మనతో కలిసి నెల్లూరు జిల్లా మత్స్యకారులతో కలిసి తమిళనాడు బోట్లు కూడా ప్రయత్నం చేశారు ఆ యుద్ధంలో. తమిళనాడు కోసం మస్తాన్ రావు గారు బోట్లు నిలిపించేదేంది అంటే మీరు అడిగారు కాబట్టి ఒక క్లారిటీ ఇస్తున్నా. రెండోది, డిఎంకే పార్టీ అసలు అక్కడ ఎన్నికల్లో పోటీయో ఆ పార్టీయో పాండిచ్చేరిలో ఏ పార్టీలు ఉన్నాయో మీడియాకి మీకు నేను చెప్పేది ఏంది? బిఎంఆర్ కొత్తగా వాకింగ్ చేసేదేంది స్టాలిన్తో? వాళ్ళిద్దరు 30 సంవత్సరాల నుంచి స్నేహితులు. ఈరోజు ఈ ఫిషింగ్ హార్బర్ వచ్చిందంటే జీకే వాసన్ గారు, బిఎంఆర్ గారు కొన్ని 100 సార్లు తిరిగారు షిప్పింగ్ మినిస్టర్గా ఆయన ఉన్నప్పుడు. అనేక ప్రయత్నాలు చేసాం. ఈ జిల్లా అనేక మంది మత్స్యకారు నాయకులు కూడా వచ్చారు. 4 ఎమ్మెల్యేలు తీసుకొని వారి చుట్టూరు తిరిగాం, తమిళనాడుకి, ఢిల్లీకి. అమ్ముమణి రామదాసు కేంద్ర మంత్రి గుండి, ఆయన తమిళనాడులో మత్స్యకారుల తరపున పనిచేసే పార్టీ కాబట్టి పిఎంకే